నమస్తే. వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇటు స్థానిక సంస్థలకు సంబంధించి అందులో భాగంగా బీసీ రిజర్వేషన్ల గురించి అదేవిధంగా కులగణన సర్వేను మిగిలిన శాతాన్ని ఏదైతే ఉందో అది ఆ శాతాన్ని కూడా మళ్ళీ చేయబోతున్నట్లు కూడా ఇటు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఈరోజు అంటే మామూలుగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల గురించి అదేవిధంగా ప్రభుత్వం గురించి ప్రభుత్వ పథకాల గురించి కూడా ఒకసారి అయితే వాటిని మనం కులంకుశంగా చర్చిద్దాం. ఒకసారి చూద్దాం. జూన్లో స్థానికం బీసీ కోటా పెంపు యత్నాలతో జాప్యం. ఏప్రిల్ 4 దాకా 10th పరీక్షలు. మే నెలలో తీవ్రం కానున్న ఎండలు. ఆ తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు. ఇక వివరాలు ఇవ్వని వారికి మళ్లీ కులగణన. మిగిలిపోయిన 3.1% కుటుంబాల కోసం ఆన్లైన్ ఎంపీడీఓ వద్ద టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఈ నెల 16 నుంచి 28 వరకు అయితే సర్వే నిర్వహించనున్నారు. మార్చిలో అసెంబ్లీ సమావేశం బీసీ బిల్లు కూడా ప్రవేశపెట్టనున్నట్లుగానైతే సమాచారం. అయితే సీఎం సమీక్షలో ఈ మేరకైతే నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిస్తామని, బృందంగా వెళ్లి ప్రధానిని కలుస్తామని కూడా ఇటు బట్టి విక్రమార్కనైతే చెప్తున్న పరిస్థితి. ఇదైతే నిన్ననైతే ఈ యొక్క వార్తనైతే సెన్సేషనల్ గా కూడా మారింది. అయితే ఈ బీసీ నినాదం ఏదైతే ఉందో మామూలుగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంటే 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది. సో మరి 6 గ్యారంటీల పథకాలను అమలు చేయాలి కదా. అమలు చేయక వీళ్ళంతా కూడా ఈ ఎన్నికలతోటి అదేవిధంగా ఈ బీసీ కులకు సంబంధించినటువంటి ఆ యొక్క లొల్లులతోటి ఆ యొక్క కాలయాపన చేస్తున్న పరిస్థితి. అంటే ఈ బీసీ కుల అంటే మామూలుగా ఈ బీసీ నినాదాన్ని ఎత్తుకున్న వ్యక్తి మనకు తెలుసు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఆ తీన్మార్ మల్లన్న గారు కూడా అంతకుముందు ఏదైతే మిర్యాలగూడ సభలో కూడా ఈ యొక్క బీసీ కుల ఘర్షణ అని బీసీ సభకు పెద్ద సభనైతే పెట్టిండు. ఆ బీసీ సభ తర్వాత ఏమైందంటే ఆ సభ సక్సెస్ అయింది. సరే కొన్ని రోజులు ఖాళీ ఉన్నారు, అంటే అయిపోయింది. కానీ మొన్నటికి మొన్న ఏదైతే కులగణన అంటే మామూలుగా కుటుంబ సర్వే అది చేసింది కదా, అక్కడ అదేవిధంగా గ్రామ సభలు కూడా జరిగినాయి. ఆ విషయంలో ఏమైంది అంటే బాగా మటుకైతే లొల్లులైనవి. ఎందుకంటే ఇటు సర్పంచుల గురించి కాబట్టి అదేవిధంగా ఇటు పథకాల గురించి అయితే చాలా మంది ఒక రకంగానైతే గ్రామ సభలోనైతే వాళ్ళైతే ఒక ఉత్కంఠ పోరుకైతే తెరలేపినట్టు తెలుస్తుంది, అంటే గ్రామ స్థాయిలో. సో అప్పుడైతే ఎప్పుడైతే గ్రామ సభలో ఈ లొల్లులు స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి మళ్ళా బీసీ నినాదాన్ని తీన్మార్ మల్లన్న గారు అయితే చేపట్టడం జరిగింది. అంటే ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం బీసీకి సంబంధించి అయితే రిజర్వేషన్లు కల్పించాలని కూడా పోరాటం చేస్తున్నారు. సో అవి అంటే అవి అమలు కాని పరిస్థితుల్లో ఆ బీసీ రిజర్వేషన్లు కూడా పర్టికులర్ గా రాని పరిస్థితుల్లో కూడా పాలన అనేది సాగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఇటు కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఈ వ్యక్తుల మధ్యనే ఇలాంటి లొల్లి రావడం పట్ల కూడా ఇటు గ్రౌండ్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టత అనేది కోల్పోతుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే తప్పకుండా అవ్వ అయ్య అదేవిధంగా అన్నదమ్ములు లేకపోతే వదిన తాత నాన్నమ్మలతోటి ముచ్చట పెట్టుకొని ఇట్లా ఏస్తే బాగుంటుంది, ఇక నేను ఇది చేద్దాం అనుకుంటున్నా తాత, ఇది చేద్దాం అనుకుంటున్నా బాపు అని మాట్లాడుకుంటారు. అప్పుడు ఏమైతుంది, అరే మావాడు మంచిగా చెప్తాడు కదా, సరే దీన్ని ఒకసారి ఆలోచిద్దాం, సరే బిడ్డ చేసుకోనే విషయం అయితే మనకైతే కనబడుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ బీసీ నినాదంతో మొత్తం అయితే అంటే మామూలుగా సభలు అవన్నీ చేస్తూ ఉన్నారు, ఓకే చేయడంలో తప్పు లేదు. కానీ ప్రజలను మోసగిస్తున్నారు, ఇక్కడ ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఎందుకంటే 6 గ్యారెంటీల పేరుతో మీరు అధికారంలోకి వచ్చింది, మరి వాటి గురించి మీరు మాట్లాడాలి కదా. అంటే తీన్మార్ మల్లన్న గారు ఓకే చేయడంలో తప్పు లేదు, మరి ఇప్పుడు బీసీ కులకు సంబంధించి అంటే మామూలుగా మీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, పదవి వచ్చినాక కూడా సరే మీరు ఇంకొక పెద్ద పదవి గురించి చూస్తున్నారో లేకపోతే సీఎం పీఠాన్ని మీరు దక్కించుకోవాలనుకుంటున్నారో అది పక్కన పెడదు. అంటే మామూలుగా ఈ బీసీ నినాదాన్ని మీరు ఎత్తుకున్న తరుణంలో ఏమైందంటే సరే బీసీల నుంచి మీకు మద్దతు వస్తున్నది. మరి అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నటువంటి హయాంలో మీరు ఓన్లీ కేసీఆర్ మీద పోరాటం చేసిండ్రు, ఓకే. కానీ మరి అప్పుడు బీసీ నినాదం మీకు ఎందుకు రాలేదు అనేది కూడా సర్వత్రా ఇప్పుడైతే గ్రౌండ్ లెవెల్లో చర్చనీయాంశంగా మారింది. అంటే చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు, మరి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రానటువంటి ఈ యొక్క డౌట్లు, ఈ యొక్క పోరాటంకు సంబంధించినటువంటి మాటలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా అర్థమవుతుంది. అంటే ఈ యొక్క బీసీ కులగణన అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు ఈ వాటి గురించి మామూలుగా ఎన్నికలు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా టాక్ వస్తుంది. సో అదేవిధంగా ఎన్నికల కూడాని ఇవన్నీ తోటి ఈ పథకాలు అనేది కూడా స్పీడ్ బ్రేకర్ గానే అక్కడనే ఆగిపోతుంది. అంటే దీనివల్ల ఎవరు మోసపోతున్నారు, నిజంగా గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి ప్రజలే ఇబ్బందులు పడుతున్నారు, మోసపోతున్నారు. ఎందుకంటే సరే 6 గ్యారెంటీలు పేరుతో ఈ బీసీ కులగణన గురించి బీసీ రిజర్వేషన్ల గురించి మీరు మాట్లాడుకుంటారు. సరే గత కొన్ని సంవత్సరాలు కూడా బీసీ రిజర్వేషన్ ఎట్లున్నాయో ఆ పలంగానైతే జరిగినాయి.
మరి జరిగిన కారణంగా ఇప్పుడైతే బీసీ రిజర్వేషన్లు వస్తే చేయలేదు కదా, ఎందుకంటే మీరు పోరాటం చేస్తే అసెంబ్లీ ఎన్నికల గురించి చేయాలి, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా మీరు ఆ పోరాటం చేయాలి. కానీ తీరా వచ్చి మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీరు ఈ స్థానిక సంస్థల పేరుతోటి తప్పకుండా బీసీలకు 42% ఇవ్వాలని కూడా పోరాటం చేస్తున్నారు. మీ ఈ పోరాటం మరి అప్పటి నుంచి చేస్తే బాగుండు కదా, ఎందుకంటే ప్రభుత్వంలో కూడా ఎంతో కొంత మార్పు అయితే వచ్చేది కదా. సో మీరు ఇప్పుడు ఈ ఎన్నికల పేరుతో మీరేం చేస్తున్నారు, ఈ రిజర్వేషన్ల పేరుతోటి మీరు కాలయాపన చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతూ ఈ పథకాలను అమలుకు నోచుకోకుండా అయితే ఉన్నారు. దీనివల్ల సరే బీసీలకు సంబంధించి 42% ఇవ్వాలని కూడా అంటున్నారు, ఓకే. అదేవిధంగా చాలా మంది బీసీలలో పెద్దలు ఉన్నారు, బీసీలలో చాలా తినడానికి తిండిలో ఉన్నారు, రెడ్డిలలో హై లెవెల్ ఉన్నారు, తినడానికి తిండిలో ఉన్నారు, వెలమాలో ఉన్నారు, వెలమాలో బీదోళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకు కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితులు కూడా మనమైతే ఉండడం జరిగింది. అంటే ఈ బీసీ నినాదానికి సంబంధించి అయితే అంటే ఈ యొక్క బీసీ నినాదంతో ప్రజల్లో తిన్మారం వల్లనకైతే మంచిగా ఒక హైప్ వస్తుందని కూడా అంటున్నారు తప్పించి, ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీతో గెలిచి కాంగ్రెస్ పార్టీతో ఒక ఎమ్మెల్యే ఒక మంచి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి తీన్మారం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీకి అంటే మామూలుగా చెప్పాలంటే అతని యొక్క ఇమేజ్ కూడా పోతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ తీన్మారం వలన ఓన్లీ బీసీ నినాదం పట్టుకొని ఎడుస్తాడు. అరే వచ్చినటువంటి ఈ పథకాలు ఏదైతున్నాయో అంత తీన్మారం వలన ఈ రైతు భరోసా గురించి మాట్లాడలేదు, అదేవిధంగా ఈ రైతు రుణమాఫీ గురించి మాట్లాడలేదు, ఇలాంటి వీటి గురించి మాట్లాడకుండా కేవలం బీసీ నినాదం గురించి ఎట్లా ఈ మాట్లాడడం ఏంటని కూడా ఇక్కడ ఉన్నటువంటి మన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అదేవిధంగా ఇతర నాయకులు కూడా అంటున్న పరిస్థితి. అంటే కేవలం ఈ బీసీ కులగణన బీసీ రిజర్వేషన్ ఉంటేనే నిజంగా పాలన సక్రమంగా జరుగుతుందా అనేది కూడా ఇప్పుడైతే సర్వత్ర చర్చనీయాంశంగా మరి ఈ రిజర్వేషన్ అంశమే నువ్వు అసెంబ్లీలలో నువ్వు పార్లమెంట్ ఎన్నికలు చేస్తే బాగుండు కదా అని కూడా ఆ టాక్ అయితే కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఒక సభలో కూడా ఇప్పుడు తీన్మారం మల్లన్న గారు ఒక వ్యాఖ్యలు చేసిండు రెడ్ల పైన కూడా, కానీ ఇప్పటికి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించలేదు. ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే వీళ్ళ మధ్య లొల్లి జరుగుతుంది. అరే ఇప్పుడు సపోజ్ తీన్మారం మల్లన్న గారు ఉన్నారు, సో ఈయన ఇంటర్లేరు కావచ్చు, నువ్వు మామూలుగా మీటింగ్లలో చెప్పడం జరుగుతుంది. ఒకసారి పోయి ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఏమందంటే వాళ్ళు 42% ప్రకటిస్తామని చెప్తున్నా కూడా మళ్ళీ పోరాటం ఎందుకు, అంతే కదా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మరి ఈయన సీఎం పదవి గురించి చేస్తున్నారా లేకపోతే ఇంకా మంత్రి పదవా? అరే సరే వీళ్ళు ఒప్పుకోకపోతే మీరు ఏం చేయాలి, సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే కలవనిస్తారనుకో మీరు ఏం చేయాలి, మన రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ కుటుంబంలో ఒక టైం ఇవ్వకపోతే ఎట్లా, సో మీకు కూడా ఒక టైం ఇస్తాడు, ఇచ్చినప్పుడు మీరు పోవాలి రాహుల్ గాంధీ గారు మరి ఇట్లా ఉన్నది సో అని మీరు మాట్లాడాలి. మాట్లాడితే అరే నిజంగానే ఇది ఉన్నదా అని రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే ఇట్లా ఉండదంటే మరి కొంచెం క్లియర్ చేయరాదు, ఎందుకంటే ఇది అందుకు లొల్లి అనే ఉద్దేశం ఉంటుంది. కానీ మీరు కలిసి మాట్లాడుకోకుండా కలిసి ముచ్చట పెట్టుకోకుండా ఒక క్లియర్ కట్గా తెలియకపోవడం వల్ల ఇక్కడ ఎవరైతే ఉన్నారో గ్రామంలో పేద కడు పేదరికం ఉన్నటువంటి పేదలు అతలకుతలం అవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అంటే దీనిపైన కూడా మీరు స్పందించి అరే నిజంగా ఈ పథకాలను తప్పకుండా మేము అధికారంలోకి వచ్చినప్పుడు చేసినాం, ఇవన్నీ కూడా అమలు చేయాలి కదా అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఇక స్థానిక సంస్థల గురించి ఎందుకు మరి ప్రభుత్వం నిజంగానే రేవంత్ రెడ్డి ఇప్పుడు తీర్మానం వలనను ఒక వాడుకుంటున్నటువంటి చర్చలు అయితే మొదలైంది. ఎందుకంటే ఈ బీసీ కులగణన జరుగుతుంది, బీసీ రిజర్వేషన్ జరుగుతుంది. సరే సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు అయితే వస్తాయి. సరే వచ్చినప్పుడు సరే ఎన్నికలకు సంబంధించి కొంచెం ఖర్చు అవుతుంది, అదేవిధంగా వీళ్ళ జీతభత్యాలు కూడా వెళ్ళడానికి అయితే ఇబ్బందులు పడతాయి. సో సరే మన దాంట్లో కూడా ఉన్నాడు కదా ఆ లొలి ఎత్తాను కదా దానివల్ల కొంచెం ప్రోలాంగ్ అవుతుంది అనే ఉద్దేశంతో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే సైలెంట్గా ఉండడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి మొన్ననైతే తీన్మారం మల్లన్నకైతే షోకాజ్ నోటీస్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అంటే ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకే కదా మచ్చ. మరి అలాంటప్పుడు షోకాజ్ నోటీస్ ఇచ్చే అధికారం ఎంతైతే ఉన్నదో సస్పెండ్ చేసే అధికారం కూడా ఉంటుంది కదా, మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తలేదు అంటే దీనిపైన కూడా ఒక ఆంతర్యం అయితే ఉన్నది. ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డి గారు అయితే ఇటు తీన్మారం మల్లన్న గారిని అయితే ఒక పావు లెక్క వాడుకుంటున్నారు. ఎందుకంటే ఎట్లా చేసినా కూడా సరే ఈ ఎత్తాను కదా ఈ లాగైతే అవుతుంది, ఈ ఎన్నికలు కూడా కొంచెం ఇంకో కొన్ని రోజులు లేట్ అయ్యే అవకాశం ఉన్నది, మనకైనా మంచిదే కదా, పథకాలు కూడా సరే ప్రజలకు అందకపోవడం కూడా ఒక రకమైన, ఎందుకంటే బడ్జెట్ లేదు అక్కడ, బడ్జెట్ లేనప్పుడు ఏ ప్రభుత్వం పథకమైనా కూడా ప్రజలకు అందది.
దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం సేవలో పడుతుంది. ప్రభుత్వం మీద మచ్చ లేకుండా ఉండడానికి ఇదంతా ఈ లొల్లి అవుతున్నది. ఈ ప్రభుత్వ పథకాలను ప్రజలు మర్చిపోవాలనే ఉద్దేశంతో ఇటు బీసీ రిజర్వేషన్లు చేస్తున్నారు, ఇటు రేవంత్ రెడ్డి గారు సైలెంట్గా ఉంటున్నారు. ఇదంతా కూడా ఒక కథ, ఒక డ్రామాగా నడుస్తుంది. ఇదంతా కూడా అంటే పాపం పేదోళ్ళు, పేద ప్రజలు నిజంగా వాళ్ళు అతలకుతలం అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కాబట్టి దీనిపైన అంటే మామూలుగా మీరు ఈ రాజకీయం ఏదో సరే పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ ఈ రాజకీయంగా అయితే మీరు మంచిగా అంటే ఒక రకంగా చెప్పాలంటే పేద ప్రజలకు అండగా ఉంటేనే మంచిగా ఉంటుంది. సో ఇదేదో పదవుల కోసము అదేవిధంగా బడ్జెట్ లేని కారణంగానైతే ప్రోలాంగ్ చేయడం అయితే ఇది సరికాదు. అంటే అప్పట్లో కూడా ఏం చేసిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనైతే కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చేది, ఏదైనా ఒక కార్యక్రమం వచ్చి వాళ్ళు అమలు చేసేది. సో మళ్ళీ వాళ్ళ తరపునే కేసు వేయించేది. సో అదేమున్నది సుప్రీంకోర్టులో హైకోర్టులో స్టే పడేది, ఆ పథకాలు అక్కడికే ఆగాయి, ఆ జాబ్లు అక్కడికే ఆగాయి. మొన్న కూడా ఆ స్టేలు వస్తే ఆ స్టే అంతా కొట్టుడు పోతే మొన్న ఉద్యోగాలకు సంబంధించి రాయడం జరిగింది. ఇప్పుడు ఇది కూడా గిట్టనే ఉన్నది. ఎందుకంటే సరే కేటీఆర్ ఉండాలనుకోండి, కేటీఆర్ ఏం చేసిండు వాళ్ళ డాడీ మీద సరే ఏదో లొల్లి పెట్టుకున్నారా అనుకోండి, అయ్యా కొడుకులో లొల్లి పెట్టుకుంటా మనం ఎందుకు దూరాలన్నట్టు అందరు సైలెంట్గా ఉన్నట్టు వీళ్ళ మధ్యలో కూడా ఇటు రేవంత్ రెడ్డి అదేవిధంగా చిన్మారమల వీళ్ళ మధ్యలో అయితే ఒక రకమైన ప్రభుత్వం మధ్యలోనైతే ఈ పార్టీలనైతే ఒక రకమైనటువంటి ఒక యుద్ధం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనోడే కదా వీళ్ళైతే మనదే కదా అని కొంతమంది సైలెంట్గా ఉంటున్నారు. కానీ అరే వీడు అయితే లొల్లి ఎత్తే చేయని దీనివల్ల కూడా మన పార్టీకి ఓకే, మన ప్రభుత్వం నుంచి వెళ్ళేది ఓకే. ఎందుకంటే మన దగ్గర బడ్జెట్ లేదు, ప్రజలైతే మనం చూసి ఓట్లు వేసిండు. ఇక రానున్న రోజులలో సరే ఇదే కాలయాపనతోటి స్థానిక సంస్థలు కూడా పట్టం కట్టాలని చూస్తున్నారు. మళ్ళీ ఏమని చెప్తారు, స్థానిక సంస్థలు ఎన్నికల కూడా కదా అందుకే రాలేదు, గెలిచినాక పక్కాగా అన్ని రైతు భరోసా ఇస్తాం, రైతు రుణమాఫీ ఇస్తాం, ఇదంతా ఇస్తామని కూడా చెప్పడానికైతే వీళ్ళైతే కూర్చున్నట్లనే అర్థమవుతుంది. సో ఏదేమైనా కూడా ఏదో పుకారు ముచ్చట్టు కాకుండా మంచి ప్రజలకు అందజేసేటువంటి పాలన సాగించాలి. అంటే తీర్మాల మల్లన్న గారు కూడా ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అయితే పోరాటం చేయడంలో తప్పులేదు, కానీ కొంచెం ఆ పోరాటం విషయంలో మీకు ఒక మంచి పదవిని ఇచ్చిండు, ఆ పదవిని మీరు సక్రమంగా నిర్వర్తించుకుంటే బాగుంటుంది. మీరు ఓన్లీ బీసీ రిజర్వేషన్లే కాకుండా మీ తరఫున కూడా మీ యొక్క ఎమ్మెల్సీకి సంబంధించిన పరిధిలో ఉన్నటువంటి రైతులు చాలా మంది ఇబ్బంది పడతారు, ముసలోళ్ళు కూడా ఇబ్బంది పడతారు, రుణమాఫీ లేక లాభోదిబొమ్మని కొట్టుకుంటారు. దానిపైన మీరు ఫోకస్ చేయండి. బీసీ రిజర్వేషన్ తర్వాత చేద్దాం, సరే చేయడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు పథకాల అమలు కాకుండా మీరు ఇదేదో బీసీ నిబంధనని పెట్టుకున్నారు. ఇచ్చినటువంటి హామీలు బరాబరి చేస్తే ఎక్కడైనా కూడా సరే మీకు బీసీ రిజర్వేషన్లు మీరు అన్నారు, సరే బీసీ రిజర్వేషన్ చనిపోయేటప్పుడు అత్తయ్యా రావు కదా. మన ఒక పేదవాడు బతకడానికి విద్య, వైద్యం ఇవన్నీ కావాలి, భూమ కూడా కావాలి. వాటి గురించి మీరు ఏంటి చచ్చిపోయేటప్పుడు ఇవన్నీ రావు కదా. నువ్వు ఇవన్నీ చెప్తే అరే చచ్చిపోయేటప్పుడు తలుసుకుంటూ వచ్చు, అరే నాకు ఈయన చేసింది, ఈ ప్రభుత్వం చేసిందని. మీరు వీటి గురించి పక్కన పెట్టి ఈ రిజర్వేషన్ల గురించి అని ఈ ఎన్నికలు రేపు మాపు అని పేపర్ల లక్షలు, దానివల్ల ప్రజలు అసలకుతలమవుడు. సరే ఎన్నికలు జరుగుతాయి కావచ్చు, ఎన్నికలు జరిగినప్పుడు మన తర్వాత ఆ ఫండ్లని, ఆ గ్రామాల అభివృద్ధికి ఈ ఫండ్లని, వీళ్ళ జీతాలని ఇవన్నీ కూడా జరుగుతాయనే ఉద్దేశంతో నువ్వు ఆయన మీద ఆయనే సైలెంట్గా ఉంటాడు. నేను కొట్టినది చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయనట్టున్నది వీరిద్దరి కథ. ఇలా జరుగుతూ ఏమున్నది, లాస్ట్కి పోయేది ప్రజలే కదా ఇబ్బందులు పడేది. ఒక్కరోజు సీఎం లెక్క అవుతుంది ఇక్కడ పాలన. సరే రాక సరే ప్రజలు ఒక మార్పును కోరుకుంటే మీరేం చేస్తున్నారు? ఆ మార్పు నిజంగా మరి ప్రజలు కలగంటున్నారంటే ఇది కూడా గిట్టిన ఇంక ఇది దీనికన్నా అదే మంచిగా ఉన్నది కదా, ఆ ప్రభుత్వం పాలన మంచిగా ఉన్నదని కూడా అంటున్నారు. సో ఇది ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, అదేవిధంగా ఈ కులగణకు సంబంధించి ఏం జరిగిందంటే ఇంకో కొంతమంది మిగిలిపోయినట. సరే మిగిలిపోయిన వాళ్ళు ఏం చేయాలి? అప్పుడే కదా నువ్వు తెల్లారి కాకుండా మామూలుగా మర్నాడు సరే మిగిలిపోయిన ఒక 4-5 రోజులకు చేయాలి. అది అయిపోయి ఎప్పుడు జమాన్లు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇది కూడా కాలయాపన చేసినట్లేనే 3.1% ఇంత ఉన్నదట. ఆ 3.1% మళ్ళీ ఇప్పుడు ఎంపీడీ ఆఫీసుకు, ఆ ఆఫీస్కి ఈ ఆఫీస్కి పోవాలంటే మళ్ళీ జిరాక్సుల పైసలు. ఇప్పటికే జిరాక్సులు పెట్టలేక లాభోదీపం అంటున్నారు కూలి పని చేసుకుంటున్నారు. ఒక్కొక్కటి 5 రూపాయలు ఊర్లే. ఈ జిరాక్స్ లేక మామూలుగా జిరాక్స్ షాప్ కూడా బాగుపడుతుంది తప్పించి పేద ప్రజలైతే బాగుపడిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఒక పథకాల గురించి క్లారిటీ ఇవ్వండి. ఈ రేషన్ కార్డుల గురించి కూడా మీరు క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల చాలా మంది నర్వస్ అవుతాను. అరే మొన్న అప్లై చేసిన మళ్ళీ అప్లై అయ్యానా, ఒక క్లారిటీ లేదు. ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు ఒరతనే ఉండు, మీ సైలెంట్గానే ఉంటాం అన్నట్లున్నది కథ.
కాబట్టి దీనిపైన కూడా అంటే మామూలుగా మీరు ఏదో రిజర్వేషన్ల గురించి కాదు, సరే ఎన్నికలు ఇయ్యాలి కాకపోతే రేపైనా వస్తాయి, జూన్లో అయినా వస్తాయి, జూలైలో అయినా వస్తాయి, మీరు ఎప్పుడైనా రానియండి. ఇప్పుడు ఏదో బీసీ కులగణన నుంచి మామూలుగా అసెంబ్లీలో కూడా బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది కదా, సో అప్పుడైనా రానియండి, సరే ఏదో జూన్లోనైతే వస్తాయి. కానీ ఇప్పుడు మీరు అసలైంది పక్క పెట్టి మీరు ఏదో కొసరకు పోయినట్టున్నది. ఇంట్లో గెలవండి అబ్బాయి అంటే రచ్చ గెలుస్తాను ఉన్నారట. ఫస్ట్ మీరు ఇచ్చిన హామీలను గెలవండి, తర్వాత మీరు స్థానిక సంస్థలలో మీ మీ యొక్క ప్రతాపం ఏందో చూపెట్టండి. మీరు ఇవన్నీ తప్పకుండా ఇస్తే తప్పకుండా మీకు స్థానిక సంస్థల్లో మంచి మెజారిటీ వస్తుంది. మీరు అవన్నీ పక్కన పెట్టి పాడిందే బాట పాస్బోన్ల మూట అన్నట్టు ఇదే ఒకటే దాంతో తవ్వకండి. ప్రభుత్వంలో నాయకులు కుటుంబంలో మీరు కలిసికట్టుగా చేయండి. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రజలు ఒక బహుమానాన్ని ఇచ్చిళ్ళు, ఆ బహుమానాన్ని మంచిగా స్వీకరించిల్లి. ఇక 4 సంవత్సరాలు ఉన్నది, 4 సంవత్సరాలలో ఈ ఆ ఎన్నిక ఈ ఎన్నికలు 2 సంవత్సరాలు పోతాయి. గట్టిగా పోతే మీకు మిగిలిందే 2 సంవత్సరాలు అనుకోరండి, అటు ఇటు పోతే ఆ 2 సంవత్సరాలు మంచిగా ఏది మంచిగా అనుభవించిన పదవులను. సో ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఆలోచించి పథకాలను చేయండి. రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే ఉన్నారో మీరు 6 గ్యారెంటీలు పెడతారు, అమల్లోకి వచ్చిళ్ళు, అధికారంలోకి వచ్చిళ్ళు, వాటి గురించి చేయండి. ఈ బీసీ నినాదం బీసీ రిజర్వేషన్ల గురించి సరే ఆలోచించండి, కానీ ఈ గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి పథకాల గురించి కూడా మీరు ఆలోచించి చేస్తే బాగుంటుందని కూడా తెలుస్తూ ఉంది. సో ప్రజలు అనుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్లో, అరే నీవు 6 గ్యారెంటీలు పెడుతూ తెచ్చిళ్ళు, ఈ బీసీ నినాదం ఏంది, తొక్కేంది, తోటకూరేంది అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఈ పోరాటం మీద అప్పంచులు చేసినా కూడా బాగుంటుంది కదా వీళ్ళంతా కూడా. సో దీనిపైన కూడా ప్రభుత్వం అయితే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్న మంచిగా ఉంటుంది. ఈ పథకాలను అమలు చేయరి, ఈ రిజర్వేషన్ మనతో కాదు, విద్యా అయితే మంచిగా చేయరి, ప్రజలు మిమ్మల్ని తలుసుకుంటారు. సో చూస్తాను అండి ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.